ఆఫ్రికా దేశంలో ఒక శాస్త్రవేత్త తాను ఏదో పరిశోధన చేసేందుకు కొరకై ఆ ప్రాంతానికి వెళ్ళి, అమెరికా దేశపు శాస్త్రవేత్త ఆఫ్రికా ఖండంలో ఒక మారుమూల ప్రాంతంలో తాను ఒక గ్రామంలో తాను తిరుగుతూ ఉన్నాడు. ఇంతలోగా ఒక చిన్న మట్టి గుడిసె, దాని ముందు చాలా వికారంగా ఉన్నటువంటి అనాగరికుడిగా కనబడుతున్న గిరిజనుడు, చాలా వికృతంగా కనబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ గుమ్మములో కూర్చొని ఒక పుస్తకం చదువుతున్నాడు. ఏమిటి ఆ పుస్తకము అని ఈ అమెరికా శాస్త్రవేత్త, సకల పాండిత్యం కలిగిన వ్యక్తి జాగ్రత్తగా చూస్తే ఆ వ్యక్తి చదువుతుంది బైబిల్ అని అర్థమైంది. వెంటనే ఈ శాస్త్రవేత్తకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. నువ్వు చదువుతుంది ఏంటి? అది ఎప్పుడో కొన్ని తరాల క్రిందట ఎవరో రాసినటువంటి పుస్తకం. నువ్వు అది చదివి ఎప్పటికి బాగుపడతావు? నువ్వు అది చదివితే నీకేం శాస్త్రం తెలుస్తుంది, ఏం జ్ఞానం వస్తుంది? నేను చూడు, నా దేశంలో, సంపన్న దేశంలో ఎంతో విస్తారమైన జ్ఞానాభ్యాసం చేశాను. చాలా శాస్త్ర విజ్ఞాన పుస్తకాలు ఎన్నో పరిశోధన చేసి ఇంత పరిజ్ఞానం పొందిన శాస్త్రవేత్తను ఆ పుస్తకము తీసుకొని చదవడం నీ యొక్క బుద్ధి తక్కువ పని, నీవు ఎంత అజ్ఞానమో నాకు అర్థమవుతుంది అని ఈ శాస్త్రవేత్త ఎగతాళి చేస్తున్నాడు. ఇంతలోగా ఆ వ్యక్తి కళ్ళెత్తి చూసి ఆ మాటలన్నీ విని ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆ పుస్తకాన్ని మూసి పక్కన పెట్టి, నాతో ఇట్లా రా అని చెప్పి తీసుకొని ఆ వ్యక్తిని ఆ అడవిలో కొంచెం దూరం తీసుకొని వెళ్ళాడు. అక్కడికి తీసుకొని పోయిన తర్వాత అక్కడ తాను ఒక పెద్ద గొయ్యి ఉంది. ఆ గోతి మీద కొన్ని ఆకులు కప్పేస్తున్నాయి. ఆ ఆకులన్నీ కూడా పక్కకు, ఆ కొమ్మలన్నీ పక్కకు జరిపాడు. అవన్నీ తీయగానే ఈ వ్యక్తి, ఈ శాస్త్రవేత్త వెంటనే ముక్కు మూసుకొని ఒక్కసారిగా గడగడగడలు ఆడిపోయాడు. ఏమిటి అని అంటే అక్కడ అన్ని కూడా ఏమున్నాయంటే మనిషి బుర్రెలు, ఎముకలు కుప్పబడి ఉన్నాయి. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, ఈ అనాగరికుడు, నేనే గనక ఒకవేళ ఈ పుస్తకాన్ని గనక చదివి ఉండకపోతే, ఈ పుస్తకమే గనక నాలో పనిచేసి ఉండకపోతే, ఈ పాటికల్లా నీ ఎముకలు కూడా ఇక్కడే ఉండుండేవి. ఒకప్పుడు నరమాంస భక్షకుడు, కానివాల్స్ అంటారు వాళ్ళని, నరమాంస భక్షకుడు. అట్టి భయంకరమైన నన్ను ఒకానొక సువార్థికుడు వచ్చి ఈ పుస్తకంలో రాబడిన క్రీస్తు ప్రేమను నాకు బోధించి, ఆ క్రీస్తు ప్రేమను నాకు పరిచయం చేసి, పశువు వంటి నన్ను మనిషిగా మార్చి, ఈరోజు ఇంత చక్కని వారిగా నా స్వభావాన్ని మార్చింది, మృదువుగా నన్ను మార్చింది. కాబట్టి ఇంకా నువ్వు ధైర్యం ఇంతసేపు నాతో నుంచొని మాట్లాడగలుగుతున్నావు. ఇప్పుడు చెప్పు, నీవు చదివిన పుస్తకాలు శక్తివంతమైనవా, ఈ పుస్తకం శక్తివంతమైనవా అని అడిగాడు. ఆ శాస్త్రవేత్త అక్కడే కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మన చేతులకి ఉండి గ్రంథం, దీని విశిష్టత, విశేషత, దీని అమూల్యత, దీని అద్భుతమైనటువంటి పాండిత్యం, దీని అధికారం, దీని యొక్క అవలంబన మన జీవితంలో, మరి విశేషంగా క్రైస్తవులము అని పిలిపించుకునేటువంటి మన జీవితంలో ఎరుగుదుమా? ఈరోజు నేను ఏ ప్రసంగము, ఏ వర్తమానము చేయడానికి నిలబడలేదు. గడిచిన కొన్ని వారాలుగా నా హృదయంలో చూపడిన భారం ఏంటంటే, అంత్య దినాలలో, చివరి రోజులో జీవిస్తున్న మన జీవితాలలో అత్యంత ప్రాముఖ్యమైన, కీలకమైనటువంటి సందర్భానికి వచ్చాం. In these last days, we have come into the crucial, complicated age. The most prominent and important basic need is nothing but the word of God. ఈరోజు ఈ దినాలలో, ఈ దుర్దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో, కలుషిత క్రైస్తవ లోకంలో ఈరోజు ఒకే ఒక్క లోటు, కొరత, అక్కర ఏంటనంటే, క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించకపోవడమే. వారికి ఇవ్వబడిన
సత్య వేదం యొక్క ప్రాముఖ్యం ఎరగకపోవడమే. ఈ దినం అదే సంగతిని బోధించబోతున్నా, మీ ముందు నిరూపించబోతున్నా, మీకు మరలా సవాలు విసిరబోతున్నా, మిమ్మల్ని ప్రతిమలాడబోతున్నా. The request and the challenge and the preaching is nothing but loving the book of God, following the precepts of God. దేవుని వాక్యాన్ని ప్రేమించడం, దేవుని వాక్యాన్ని ప్రేమించడం. ఈరోజు ఒకవేళ మిమ్మల్ని అడిగితే, విస్తారమైన పనులలో చిక్కుకున్నటువంటి మార్తల వలె ఇటు అటు తిరుగుతూ ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు ఆ పని ఈ పని, ఈ బాధ్యత ఆ బాధ్యత, ఆ ప్రయాణం ఈ ప్రయాస, అనేక రకమైన సంగతులలో తలమునకలైపోయి క్రింద మీద పడిపోయి సాగిపోతూ అన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తూ ఏది కూడా మిస్ అవ్వకుండా, ఏది కూడా తక్కువ చేయకుండా, ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా చేస్తూ, దేనికి రాజీ పడకుండా, దేనికి కూడా సమయం లేదు అని చెప్పకుండా, దేనికైనా సమయం లేదు అని చెప్తున్నామంటే, దేనికైనా సమయం కేటాయించలేదంటే అది కేవలం దేవుని వాక్యంతో గడపడానికి మాత్రమే సమయం దొరకటం లేదు. మిగతా అన్నిటికీ సమయం దొరుకుతుంది, ప్రతి ఒక్కదానికి దొరుకుతుంది. ఫలానా దానికి నాకు సమయం దొరకలేదు నేనే చెప్పండి చూద్దాం. కానీ బైబిల్తో కూర్చోడానికి మాత్రం సమయం దొరకటం లేదు. ఒక అర్ధగంట దేవుని వాక్యాన్ని చేతబట్టి మోకాల మీదకి వచ్చి ఓ 4-5 అధ్యాయాలు ఆపకుండా దేవుడు మనతో మాట్లాడే వరకు చదివామా అంటే అక్కడ మాత్రం నిర్లక్ష్యం. ఎందుకంటే మనం క్రైస్తవులం కదా, మనం భక్తులం కదా, మనం రక్షించబడిపోయాం కదా, మనం పరలోకానికి వెళ్ళిపోతాం కదా, ఇక దేవుడు మనవాడే కదా, ఏం చేస్తే మాత్రం ఆయన కాదన్నాడు కదా. ఆయన దీర్ఘశాంతి గలవాడు, ప్రేమ గలవాడు, క్షమాపణ అడిగితే క్షమించేసేవాడు. కాబట్టి దేనినైనా నిర్లక్ష్య పెట్టము, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం, దేవుని గ్రంథాన్ని మాత్రం నిర్లక్ష్య పెట్టడానికి సాహసిస్తున్న ఆ సాహసం, ఆ ధీరత్వం నశించిపోనుగాక, అట్టి దుస్సాహసం మన జీవితంలో లేకుండానుగాక. చెప్పండి, పూర్తి బైబిల్ చదివిన వారు 10 సార్లు బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన 22వ అధ్యాయం వరకు 10 సార్లు చదివిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తారు. 10 సార్లు పూర్తిగా. నేను 16వ సారి చదువుతున్నా. 5 సార్లు చదివిన వారు పూర్తిగా. స్తోత్రం. 1, 2 ఆగకుండా ఒక 20 రోజులు, 25 రోజులు ఆగకుండా పూర్తిగా బైబిల్ను 1189 అధ్యాయాలను పూర్తిగా చదివిన వారు, ఒక నిష్టగా పెట్టుకొని. ఈ రోజుల్లో లోకంలో చూస్తే ఎర్రబట్టలు వేసుకున్న ఒకరు, నల్లబట్టలు వేసుకున్న ఒకరు, తెల్లబట్టలు వేసుకున్న ఒకరు, ఆ దీక్ష ఈ దీక్ష, ఈ వ్రతం ఆ రోజులు ఈ రోజులు, మాంసం తినకుండా మానేసిన ఒకరు, ముగ్గు లేకుండా మానేసిన ఒకరు, పువ్వులు పెట్టకుండా మానేసిన ఒకరు. కానీ ఆదికాండం నుంచి ప్రకటన వరకు 40 రోజులు టైం పెట్టుకొని పూర్తిగా చదివతలు పడేస్తాను, పూర్తిగా చదువుతాను, ఒక్కసారి కూర్చుని అదే పనిగా తదేకంగా చదువుతానని నిష్ట పెట్టుకున్నారు ఉన్నారా? 1,000,000 సార్లు ఒకే పని రాసి ఆ పుస్తకాలన్నీ బండిలు కట్టుకుని తీసుకొని అక్కడ ఇచ్చేవారు ఉన్నారు. మన భక్తి ఏది? ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి? క్రైస్తవులమని చెప్పుకు ఎన్ని సంవత్సరాలైంది? పూర్తిగా దేవుని వాక్యాన్ని ఆదికాండం ప్రకటనకు ఆగకుండా రోజుకు 10 అధ్యాయాలు, 20 అధ్యాయాలు, 30 అధ్యాయాలు, ఒక 4 రోజులు టైం పెట్టుకొని చదివిన రోజులు ఉన్నాయా? ఎప్పుడో ఆ టీవీలో ఒక 2 మాటలు, ఈ పాటలు ఒక 2 మాటలు, ఆదివారం వస్తే ఒక 2 అధ్యాయాలు, అక్కడితో సరిపెట్టుకుంటే అయిపోయింది భక్తి, క్రైస్తవత్వం. వెళ్ళిపోతాం పరలోకం, ఇచ్చేస్తాడు బహుమానాలు, పొందేస్తాం రాజ్యం, సింహాసనాలు, కిరీటాలు అన్ని మనవే. ఈ దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, ఇంకోటి 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 అన్నీ కావాలి, ఆరోగ్యం కావాలి, ఇల్లు కావాలి, వాకిలు అన్నీ కావాలి. చాలా కఠినంగాను తీక్షణంగాను మిమ్మల్ని గద్దించాలని నేను మాట్లాడుతున్నా. నా భారం ఒక్కటే, అన్నిటికీ ప్రాముఖ్యత ఉంది, అన్నిటికీ సమయం దొరుకుతుంది. దేవుని వాక్యంతో గడపడానికి మాత్రం నిర్లక్ష్యం, భయం లేదు. అందుకని మొదటి మాట గమనించండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో వచ్చి చదవండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా. మనిషికి భయపడతాం, వాస్తుకు భయపడతాం, ముహూర్తాలకు భయపడతాం,
దయ్యాలకు భయపడతాం. ఇంకా అంతో ఇంతో ఏమైనా వస్తే, సినిమా చూస్తా ఉండగా పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారికి భయపడతాం. శాపానికి భయపడతాం. భయపడలేదు దేనికి? దేవుని వాక్యానికి. భయపడవలసింది దేనికి? అందుకే భక్తుడు అన్నాడు, దేవుని వాక్యానికి భయపడిన వ్యక్తి ఈ లోకంలో దేనికి కూడా భయపడనక్కర్లేదు. Those who fear to the word of God will not be afraid of anything else in this world. యెహోవా వాక్యమునకు భయపడువారు గారా. 66వ అధ్యాయం అదే యెషయా గ్రంథం 2వ వచనం 2వ లైన్లో, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 66 verse 2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. మన జీవితంలో దేవుని వాక్యము విని దానికి వణికేటంతటి క్రైస్తవులమేనా? పిల్లల దేవుని వాక్యం దాని సంబంధితమైన అధికారం. మిగతా చదివాను 38వ కీర్తన 2వ వచనంలో, నీవిచ్చిన వాటి అన్నిటికంటే దేవుడు దేని గొప్ప చేశాడు చెప్పండి? దేని గొప్ప చేశాడు? నీ వాక్యమును నీవు గొప్ప చేసి, Psalm 138 verse 2, more than everything else he hath exalted his word. ఆయన వాక్యాన్ని ఆయన గొప్ప చేశాడు. ఈరోజు మనం మన జీవితాల్లో నాకున్న వాటి అన్నిటికంటే దేవా నేను కూడా దేన్ని గొప్ప చేయాలి చెప్పండి? నీవిచ్చిన వాక్యమును నేను గొప్ప చేయాలి. నీవిచ్చిన వాక్యాన్ని నేను గొప్ప చేయాలి. ఈ రోజుల్లో అప్పుడప్పుడు పెళ్లి చేయడానికి పోయామనుకోండి, ఇన్ని మంత్రాలు చెబుతున్న పంతులకి ఎవరు చెప్పరు. పంతులు గారు మంత్రాలు షార్ట్ కట్ ఇవ్వండి అని చెప్తారండి ఎవరైనా? చెప్తే ఇంకేమైనా ఉందా? సగం చదవలే మంత్రాలు పంతులు గారు మొత్తం ఎందుకు అంటారు అనరు. కానీ పాస్టర్ గారు మాత్రం ముగించండి. ఎందుకు ఇంకా క్రైస్తవ లోకం భ్రష్టత్వములను ఎగతాళి పాలవుతూ అపహాస్యాస్పదంగాను, శక్తి లేని భక్తి కలిగిన వారుగాను, ఇంకా జీవితంలో దీవెన చూడని వారుగాను, గుణం మారిన వారుగాను, వారి బ్రతికితలను ఆకర్షించనిది గాను, వారి స్వభావం ఇంకా గుణాతిశయం ఇంకా లోటుపాట్లతోను, ఇంకా వారి ఆత్మీయతలో దైవికమైన వర్చస్సు, దైవికమైన ప్రకాశం లేనిదిగా, ఇంకా ఆధ్యాత్మికమైన విజయాలు లేనిదిగా ఎందుకు ఇంకా మిగిలిపోయింది అంటే వారు దేవుని వాక్యాన్ని గొప్ప చేయకపోవడం, వాక్యానికి విలువ ఇవ్వకపోవడమే. జీవముల దేవుడిలారా, ఈ మధ్యాహ్న కాలం నా భారము, నా బ్రతిమలాడడం అంత ఒకటే. దేవుని వాక్యంతో గడిపే సమయం ఎంత, నీవు దేవుని వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత? ఇటుపోతూ అటుపోతూ చివరి ఏదో వాక్యం పడింది అని కాసేపు టీవీ పెట్టుకున్నది అని తెల్లవారుజాన, ఆ తర్వాత ఇక మిగతా వాటన్నిటికీ సాగిపోతున్నామా? దేవుని వాక్యం కొరకు సమయాన్ని గడుపుతున్నామా? ఎప్పుడైనా పెళ్లి కొరకు లీవ్ పెట్టుంటారు ఏమండి, ఆరోగ్యం బాగోకపోతే లీవ్ పెట్టుంటారు, లేకపోతే ఇంకేదైనా అర్జెంట్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే, మరి ప్రయాణాలు ఏమైనా ఉంటే లీవ్ పెట్టుంటారు. నేను ఈరోజంతా బైబిల్ చదవాలి అని లీవ్ పెట్టారు ఎప్పుడైనా? ఈరోజంతా నేను దేవుని వాక్యం చదవాలి, టైం తీసుకోవాలని చెప్పి లీవ్ పెట్టారా? చాలాసార్లు మన జీవితంలో ఎందుకు ఇంకా దీవెన కొరవడి ఉంది? ఇందాక మనం చదివే 66వ అధ్యాయంలో, లోకములో ఉన్న జనులు యెహోవా మిమ్మల్ని బట్టి దేవుడు మహిమనందును గాక అని వారు సిగ్గుపడి మిమ్మల్ని గనపరిచినంతగా మీకు కలిగేటువంటి ఆశీర్వాదం చూసేటంతగా ఎందుకు కాలం రాలేదు అంటే ఇక దేవుని వాక్యాన్ని మనం ఇస్తున్న ప్రాధాన్యత. ఈ మధ్య కాలం కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం ఒకరికై మనం కలిగి ఉండాల్సిన శ్రద్ధ విషయమై. మొదటిది ఇప్పుడు చెప్పాను, యెహోవా వాక్యమునకు భయపడు వారలారా. Those who fear to the word of God. రెండవది దేవుని వాక్యాన్ని ప్రేమించువారు. కీర్తనలు 19 మనము ఆయన వాక్యమును ప్రేమించేవారు కాగలగాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు. 119వ కీర్తన 165వ వచనం, Psalm 119 165th verse, 119 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి
ఎంతో నెమ్మది కలదు. ఏమి కలదట? ఆ ప్రేమించే వారికి, నీ వాక్యమును ప్రేమించే వారికి, దోస్ హూ లవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి భయపడేవారు, రెండవది దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు. దేనిని ప్రేమిస్తాం ఈ లోకంలో? బైబిలే చెప్తుంది, అంత్య దినాలలో వారు ధనమును ప్రేమిస్తారు అని తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు అన్నాడు. ధనవంతులు అవుటకు ప్రేమిస్తారు. దే లవ్ మనీ మోర్ దాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము కంటే ధనమును ప్రేమిస్తారు. దేవుని వాక్యము కంటే తిమోతికి రాసిన సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ప్రకటన 22వ అధ్యాయంలో దేవుని ప్రేమిస్తారంటే అబద్ధమును ప్రేమించి దానిని జరిగించేవారు. అబద్ధమును ప్రేమించి దానిని జరిగించేవారు. మనుషులను ప్రేమిస్తాం, వస్తువుని ప్రేమిస్తాం, ధనమును ప్రేమిస్తాం, స్థలములను ప్రేమిస్తాం, అబద్ధమును ప్రేమిస్తాం. దేవుని వాక్యముపై ప్రేమ ఏది? దేవుని వాక్యముపై ప్రేమ. దేవుని వాక్యమునకు భయపడువారు, దేవుని వాక్యమును ప్రేమించువారు. 3వ దయచేసి చూడండి, కీర్తన 1వ అధ్యాయం, కీర్తన 1, Psalm 1. వాక్యానికి భయపడేవారు, వాక్యాన్ని ప్రేమించేవారు. 2వ వచనం, Psalm 1:2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు. ఆనందంతో. కనుక 3వది దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, మెడిటేటర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమును భయపడేవారు, దేవుని వాక్యమును ప్రేమించేవారు, దేవుని వాక్యమును ధ్యానించేవారు. ధ్యానించడం అంటే ఊరికే చదువుకుని వెళ్ళిపోవడమా? ఈ వాక్యానికి అర్థం ఏమిటి? ఈ ఉపమానానికి భావం ఏంటి? ఈ వాక్యం యొక్క లోతు ఏమిటి? ఇదిగో ఈ సందర్భం యొక్క భావము, ఆత్మీయ అన్వయింపు ఏమిటి? రాజ్యమును గురించిన సంగతులు ఏమిటి? ఈ సంఘమును గురించిన సంగతులు ఏమిటి? నీతిని గురించిన సంగతులు ఏమిటి? దేవుని ఇష్టాలు ఏమిటి? ధ్యానించడం, కూర్చుని నిమగ్నమై వాక్యానికి ఇంకొక వాక్యం అనుసంధానించుకుంటూ, ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక వాక్యాన్ని చదువుతూ, ఒక వాక్యం యొక్క లోతులకు వెళ్ళడానికి మరొక వాక్యపు వివరణ సహాయాన్ని కోరుకుంటూ, అలాగే ఒక వాక్యాన్ని, ఒక అంశాన్ని, ఒక సంగతిని గురించి కూర్చుని ధ్యానించిన దినాలు, కాలంలో జీవితం ఉంటుందా? ఏదైనా ఒక వాక్యాన్ని నేను చదివావు, ఒక అధ్యాయం చదివా, అందులో ఒక వాక్యం కనబడింది. ఆ వాక్యం కనబడగానే నిర్దోషుల మార్గము యెహోవాకు ఇష్టమని ఒక వాక్యం చదవగానే నిర్దోషులకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి, ఎక్కడెక్కడున్నాయి? నిర్దోషులు అని ఎక్కడెక్కడ, నిర్దోషవంతుల యొక్క జీవితం ఎక్కడెక్కడుంది, నిర్దోషంగా జీవించేవారు ఎవరెవరు, ఎక్కడెక్కడ మాటకు సంబంధించిన అర్థాలు ఉన్నాయి, అటువంటి వారు ఎక్కడున్నారు, వారు పొందిన ఆశీర్వాదాలు ఏమున్నాయి? ఎవరో బోధిస్తారు కదా, ఇక నేను ధ్యానించడం ఎందుకు అనుకుని కూర్చొని దేవుని వాక్యాన్ని చేతితో పట్టుకొని ధ్యానించే సమయం తీసుకోలేదే. కొంతమంది పిల్లల్ని అడిగితే, మీ నాన్న ఏం చేస్తున్నాడు అంటే, వాక్యం చదువుకున్నాడు అంకుల్, బైబిల్ చదువుకుంటుంది మా అమ్మ అని చెప్పేటువంటి సంగతులు వింటా ఉంటాం. మరి కొంతమంది కనుక్కున్నాం అనుకో, ఎక్కడున్నారంటే పక్కింట్లో ఉన్నారంటే, పక్కింట్లో మాట్లాడడానికి వెళ్ళారు, ఎదురింట్లో మాట్లాడడానికి వెళ్ళారు, అక్కడ కూర్చొని కబుర్లు ఆడడానికి కూర్చున్నారు, ఈ వీధిలో కూర్చున్నారు, ఆ వీధిలో కూర్చున్నారు. ఎంతెంత సమయం, ఎన్నెంత సమయం వాక్యం చెప్పబడింది. ముసలమ్మ ముచ్చట్లు మానమని చెప్పబడింది. తిమోతికి రాస్తూ పౌలు అపోస్తలుడు అన్నాడు, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు సమయం ఇవ్వకండి అన్నారు. విస్తారమైన మాటలు దోషం అనబడింది. కానీ అక్కడ తీపిగా ఉంటది, సమయం గడపడానికి ఇష్టంగా ఉంటది. కూర్చొని ఆ మ్యాటర్, ఈ మ్యాటర్, ఇది అది అది ఇది కూర్చొని గంట సేపు మాట్లాడుకొని మనకు సంబంధించింది తనకు పట్టని జరగడం గురించి మాట్లాడేవాడు, దారిని పోయి కుక్క చెవులు పట్టుకునేవాడు రాబడి సాధనంలో. ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఎవరి కోసమో మాట్లాడుకోవడం ఇంట్రెస్ట్, ఎవరి కోసమో మాట్లాడుకోవడం ఇంట్రెస్ట్. ఆ సమయం దేవుని వాక్యంతో కూర్చొని ధ్యానించితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది.
ఆకు వాడుక కాలంతో ఫలమిచ్చే చెట్లు వలె ఉంటామే. న్యాయ విమర్శలో మనం నేరస్థాపన చేసేవారంగా ఉంటాం, కానీ దోషంగా నిలబడమే. ఆకు వాడదే, వెట్ట కలిగినా భయపడదే, శ్రమలో కూడా ధైర్యం నిలబడతామే. దేవుని వాక్యమును ప్రేమించువారు, దేవుని వాక్యమును ధ్యానించువారు. దయచేసి చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 4వదిగా దేవుని వాక్యమును గైకొనువారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం, Matthew chapter 13 verse 23. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించును. దీని యొక్క అర్థం గ్రహించండి. వాక్యమును విని గ్రహించువాడు. మరొక మాటలు ఇక్కడ రాబడుతుంది కదా, వాక్యమును విని దాని ప్రకారము గైకొనువారు, దాని ప్రకారం గైకొనువారు. డూవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక అంటే హెబ్రీ తర్వాత ఉంటుంది. కొత్త నిబంధనలో 210వ పేజ్, 210వ పేజ్, 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. వాక్య ప్రకారం ప్రవర్తించువారునై యుండుడి. డూవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ మొదటి వాక్యములకు భయపడేవారు, రెండవది వాక్యమును ప్రేమించేవారు, మూడవది దేవుని వాక్యమును ధ్యానించేవారు, నాలుగవది దేవుని వాక్యమును గైకొనువారు లేక అనుసరించేవారు, జరిగించేవారు. ఇది సామాన్యమైన సంగతి కాదు. దేవుని వాక్యమును నెరవేర్చేందుకు ఇష్టపడాలి. వాక్యం ఇలా రాబడింది, నేను దాని ప్రకారంగా నెరవేరుస్తాను అన్న కఠినమైన ఖచ్చితమైన దీక్షణ జీవితంలో ఉండాలి. ఇది ఎంత అవసరమైనది. దాని తర్వాత వాక్యం రాబడి అక్కడే యాకోబు రాసిన 1వ అధ్యాయంలో ఎలా ఉంటున్నారు అంటే, వాక్య ప్రకారం ప్రవర్తించేవారు కాకపోతే ఎలా ఉంటున్నారంట. చూడండి 24వ వచనం దేంతో పోల్చాడు. 23వ వచనం. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడై ఉంటే వాడు అర్థములో తన సహజముఖమును చూచుకొని మనుషుని పోయి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టి వాడు వెంటనే మరిచిపోవును కదా. మందిరానికి వచ్చే ముందు అందరూ చూసుకున్నారు అర్థం, మళ్ళీ ఇప్పుడు చూపిస్తే చూసుకోలేదు. ఎందుకు వదిలి చూసుకున్నారులేండి, ముఖం మీద ఏముందో బాగానే ఉంది అనుకుని ఊరుకుంటారా. అందుకే చాలా మంది అక్కలకి చేతుల నిండా పర్సులే ఉంటాయి, పర్సుల నిండా అద్దాలే ఉంటాయి. ఎందుకంటే కానీ ఎంత చూసుకుని ఏం లాభం. వెంటనే వాక్యం కూడా అంతే, వింటారు ఎంతో ఆశగా వింటారు, కానీ వెంటనే మర్చిపోరు. అలా ప్రవర్తించేవారు ఎలా ఉంటారు, వారు నిలకడగా ఉండరు. కాబట్టి నా తలంపు ఏమనంటే మళ్ళీ కొన్ని సంగతులు మనం చూడాలి. కాబట్టి జ్ఞాపకం చేస్తున్న 4వదిగా వాక్య ప్రకారము ప్రవర్తించవాలి, గైకొను వారే ఉండాలి. డూవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ హియరర్స్ బట్ ఆల్సో డూవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ ప్రకారంగా వాక్య ప్రకారంగా జరిగించేవారైతే వారి జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏంటి దేవుని వాక్యం చూద్దాం. అంత మాత్రమే కాదు, నేను ఇంకొక తరం కూడా చెప్పి మళ్ళీ కొన్ని సంగతులకు వెళ్తాను. దేవుని వాక్యం బైబిల్ యొక్క ప్రశస్తతను గురించి జ్ఞాపకం చేయడానికి కొన్ని మాటలు చెప్తాను. 5వది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మాట, వాక్యములకు భయపడే వారిగా మాత్రమే కాదు, వాక్యమును ప్రేమించే వారిగాను, వాక్యమును ధ్యానించే వారిగాను, వాక్యమును గైకొను వారిగాను. ఈ చివరి మాట గుర్తుపెట్టుకోండి, వాక్యము కొరకై హింస పొందు వారిగా. దేని కొరకు చెప్పండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. అవసరమైతే దేవుని వాక్యం కొరకు ఏం చేయబడాలి, ఏం ఎదుర్కోవాలా, హింస ఎదుర్కోవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం, 9th verse, Revelation chapter 1 verse 9. శ్రమలోను రాజ్యములోను సహనములోను
ఆ, ఆ. దేవుని వాక్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసిని అయితేని. దేని నిమిత్తం అంట? దేని కొరకు హింస? దేని కొరకు హింస అండి? ఓన్లీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ స్టాండింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకు నిలబడినందుకు, దేవుని వాక్య ప్రకారం చేసినందుకు, దేవుని వాక్యం బోధించినందుకు, దేవుని వాక్యం వరకు సాక్ష్యం ఇచ్చినందుకు, దేవుని వాక్యం నిమిత్తమును వాక్యమును ప్రకటించినందుకు హింస పొందినంతగా, హింస పొందినంతగా జీవ దేవుడు ఎంత ఆవశ్యకమైనది. సఫరర్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సఫరర్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కోసం హింసింపబడువారు. 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయము కొన్ని వచనాలు చెప్తాను, జాగ్రత్తగా వెంటనే తిప్పండి, బైబిల్స్ తిప్పి చూడండి. 8వ వచనం చదవండి. 3వ అధ్యాయం. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అని అనలేదు. నా వాక్యమును గైకొని ఎరుగను అని అనలేదు. 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి, కాబట్టి నేనేం చేస్తాను? నిన్ను కాపాడేదను. 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. నాదా సత్యస్వరూపి పరిశుద్ధులైన దాకా తీర్చిపోయేందుకు మా రక్తము నిమిత్తము. ఎందుకంట? వారి రక్తం నిమిత్తం ఎందుకు తీర్పు తీర్చాలి దేవుడు? ఆ రక్తం ఎందుకు కార్చారు? దేనికోసం కార్చారు రక్తం? దేనికోసం కార్చిన రక్తం చెప్పండి. 9వ వచనం. దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడ్డారు. దేవుళ్ళారా, మనం దేవుని వాక్య విషయమై కలిగినటువంటి శ్రద్ధ ఏంటి? ఇంత 66 పుస్తకాల బైబిల్ మన చేతికి ఇవ్వబడిందే. ఇంత అద్భుతమైన ప్రపంచవ్యాప్తంగా విస్తారమైనటువంటి 2256 భాషలలో తర్జుమా చేయబడినటువంటిది. చెప్పండి ఎవరైనా ఛాలెంజ్ ఈ లోకంలో. మరి ఏ గ్రంథమైన ఇన్ని వేల భాషలలో తర్జుమా చేయబడింది ఉందా? భూగోళంలో ఏ మూలకు పోయినా, ఏ ఖండానికి పోయినా, ఏ దేశానికి పోయినా అక్కడ కూడా కనబడేటువంటి గ్రంథం. ఎవరో దారిని పోయేవాడు, వాడు వీడు 4 పేజీలు చింపాడని 4 పుస్తకాలు తగలబెట్టాడితే ఇదేమో అంతరించిపోయేదా? అంతర్ధానం అయిపోయేదా? తరాలుగా యుగాలుగా రాజులు నేర్చారు, దేశాలు నేర్చాయి. ఎవరి తరం కూడా కాలేదు. ద మోస్ట్ పాపులర్ బుక్, అత్యధికంగా అమ్ముడిపోయిన పుస్తకము, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడిపోయిన పుస్తకం ఏది అని గిన్నీస్ బుక్ లో సెర్చ్ చేయండి. ద బైబిల్, దేవుని వాక్యం. అత్యధికంగా ఆదరించబడిన పుస్తకం ఏది? ద బైబిల్. అత్యధికంగా తిరస్కరించబడిన లేక వ్యతిరేకించబడిన పుస్తకం ఏది? ద బైబిల్. ఎందుకు తెలుసు, దాని శక్తి ఏంటో తెలుసు. ఇది ఒక్కటి ఉంటే ఏం జరిగిపోతుందో పాతాళానికి తెలుసు, అపానికి తెలుసు. దీని శక్తి తెలియకపోతే దాని ఏముంటారని వదిలేసేవారు. దీని శక్తి తెలుసు కనుక దీన్ని ఏదైనా చేయాలని ప్రయత్నం. ఏ క్రైస్తవులైనా ఇతరుల పుస్తకాలు ఏదైనా కాల్ చేద్దాం, చింపేద్దామని అనుకున్నారు ఎప్పుడైనా? ఎందుకు? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దానివల్ల పెద్ద ఏం లేదు, ఒరిగేది అన్నట్టు వదిలేసినారు. కానీ మరి దీని మీద ఎందుకు పడతారు చెప్పండి? దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్. ఏదో జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం ఇంత అమూల్యమైన గ్రంథం మనం చేతుకున్నప్పటికీ కూడా ఇంకొన్ని మన జీవితంలో దేవుని ప్రజలమని చెప్తూ ఆయన నామం పెట్టబడిన వారు వేయండి. దేవుని వాక్యాన్ని చదవకపోతే, దేవుని వాక్యంలో మన సమయం గడపకపోతే ఇక మన జీవితాలకు ఉన్న విలువేంటి? మన జీవితంలో ఆశీర్వాదం ఎక్కడిది?
ఏమి మనం సంపాదించుకోగలం, ఏది మనము అనుభవించగలం. దేవుని వాక్యం నిమిత్తం మన జీవితాలను మరింతగా అంకితం చేసుకోగలమా? దయచేసి 20వ అధ్యాయం, నేను 5వ తలంపులో ఉన్నాను. వాక్యము కొరకై హింసను పొందిన వారు. 20వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇవ్వబడెను మరియు గమనించండి, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును, ఆ తర్వాత అందరూ బిగ్గరగా చెప్పండి, చదవండి. దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను, దేవుని వాక్యము నిమిత్తం. ఏమండి, మనకి కొన్నిసార్లు సిగ్గు అనిపించడం లేదా? దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారు ఒక ప్రక్క కనబడుతుంటే, దేవుని వాక్యం నిమిత్తం 4 నిమిషాలు గడపని మనం ఎక్కడున్నామండి క్రైస్తవులు? దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారు, రక్తము చిందించిన వారు ఒక పక్క కనబడుతుంటే, దేవుని వాక్యము నిమిత్తం అర్ధగంట కేటాయించిన వారు ఎక్కడుంటామండి? దేవుని వాక్యం నిమిత్తం ఒక అర్ధగంట మోకాల మీద ఉండిన వారు ఎక్కడుంటామండి? ఒక్కసారైనా ఇంకా పూర్తిగా బైబిల్ను చదవగలిగిన వారు ఇంకెక్కడుంటామండి? ఏమని చెప్పుకుందాం? బోధించేవారు లెక్కలోకి రారు, ప్రసంగాలు చేస్తే లెక్కలోకి రారు. ఈ రోజుల్లో ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి, ఈ లైవ్లు, ఈ యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి, ఇట్ హాస్ బికమ్ ఏ కామన్ ఎక్సర్సైజ్ అండ్ ఫ్యాషన్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్. ప్రతి ఒక్కరు 4 వాక్యాలు చెప్పడం వస్తే, చదవడం వస్తే చాలు బోధకులైపోతున్నారు. బోధకులు కాదు ఆశీర్వాదం, దేవుని వాక్యమును గైకునే వారికే ఆశీర్వాదం. ఎన్ని ప్రసంగాలు చేశావు, ఎన్ని బోధలు బోధించావని నాకు ఆశీర్వాదము రానే రాదు. ఎన్ని వాక్యాలు అభ్యాసంలో పెట్టావు, ఎన్ని వాక్యాలు ఆచరణలో పెట్టావు అనే దాన్ని పెట్టిన ఆశీర్వాదాలు ఉంటాయి. All my sermons will not be taken into account for my blessings, but the verses which I have implicated, accomplished, fulfilled will be counted for my blessing. Not my count of sermons, but the verses which I fulfilled. నేను నెరవేర్చిన వాక్యాలు, వచనాలే లెక్కలోకి వస్తాయి, కానీ నేను ఇచ్చిన ప్రసంగాల సంఖ్య లెక్కలోకి రాదు. జీవుల దేవుని విడుదల, బైబిల్తోని సమయం ఏంటి? దేవుని వాక్యంతోని సమయం ఏంటి? దేవుని వాక్యం గురించి 5 సంగతులు మళ్ళీ చెప్పండి నాకు ఒక్కసారి. మరొక 5 సంగతులు చెప్తాను. మొదటి ఈ సంగతులు చెప్పండి. మొదటి ఎవరి గుంపంట? దేవుని వాక్యమునకు భయపడువారు. రెండవది దేవుని వాక్యమును ప్రేమించువారు. మూడవది దేవుని వాక్యమును ధ్యానించువారు. నాలుగవది దేవుని వాక్యమును గైకొనువారు. ఐదవది దేవుని వాక్యము కొరకు హింస పొందువారు. మన జీవితాలు ఎక్కడ ఉంటున్నాయి? ఇప్పుడు ఈ దేవుని వాక్యం యొక్క లక్షణాలు చూద్దాం. దేవుని వాక్యం యొక్క లక్షణాలు, ఈ గ్రంథం యొక్క లక్షణాలు ఏమిటి? ఒక పేపర్ పెన్ ఏం లేదా మన దగ్గర? అలవాటు చేసుకోండి సార్, తప్పలేదు. మొబైల్ ఉంటే నోట్స్లో రాసుకోండి, అది చేసుకోండి. మొదటిది, గాడ్స్ వర్డ్ ఈజ్ డివైన్. మొట్టమొదటి గ్రంథం దైవికమైనది. ఈ గ్రంథం ఏంటి చెప్పండి? దైవికమైనది. ఎందుకు అని అంటే ఈ గ్రంథకర్త ఎవరు చెప్పండి? ఈ గ్రంథకర్త మనుషుడా దేవుడా? దేవుడు. ఈ బికాస్ ఆఫ్ ద ఆథర్ దిస్ బుక్ ఈస్ డివైన్. దేవుడు ఈ గ్రంథానికి కర్త కనుక ఈ గ్రంథము దైవికమైనది. అందుకని ఈ వాక్యమును గురించి ఏమని రాబడింది? నేను వచ్చినా చెప్పడం లేదు, మీరు తర్వాత ఖచ్చితంగా కూర్చొని చదవాలి. అపోస్తలుల కార్యముల గ్రంథములో వాక్యము అనేటువంటిది, వాక్యము అనే మాట 35 సార్లు రాబడింది. వాక్యము అనే మాట. In book of Acts it was 35 times mentioned the word of God, word of God, word of God, word of God. దేవుని వాక్యము, ప్రభువు వాక్యము, నీ వాక్కు
అది 35 సార్లు అపోస్తల కార్యం గ్రంథంలో రాబడింది. ఇంపోజిషన్ ఇద్దామా? హోంవర్క్ ఏమైనా ఇద్దామా? అపోస్తల కార్యం గ్రంథంలో వాక్యము లేక వాక్కు అనేటువంటి పదం ఎక్కడెక్కడ కనబడింది మీరు ఖచ్చితంగా చూస్తారని, లెక్కిస్తారని ఆశిస్తున్నాను. ఒకటి రెండు చూపిస్తాను మీకు. అపోస్తల కార్యం గ్రంథానికి రండి. సుమారుగా 35 సార్లు దాంట్లో వాక్కు, నీ వాక్కు, దేవుని వాక్యము అనేటువంటి మాటలు విరివిగా మనకు కనబడతాయి. చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం, వాక్యము వినిన వారిలో అనేకులు విశ్వాసము కలిగించినది దేవుని వాక్యము. 30వ వచనం లాస్ట్ 2 లైన్లలో, నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. నీ వాక్యము బోధించు. 6వ అధ్యాయం 7వ వచనం. చాలా చోట్ల మీరు చూడాలి, తప్పకుండా కూర్చోవాలి, దేవుని వాక్యంతో పని పెట్టుకుని కూర్చోవాలా. ఊరికే సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. మొబైల్స్ తోనో, లేకపోతే నిద్రతోనో, లేకపోతే ఇతరులతో ముచ్చట్లతోనో సమయం వ్యర్థం చేసుకోవద్దు. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై. ఇలాగున ఈ గ్రంథం అంతట్లో కూడా రాబడుతూ వస్తాయి. దేవుని వాక్యం యొక్క ప్రశస్తతను ఎరుగుదుమా? దేవుని వాక్యం యొక్క కార్యాన్ని ఎరుగుదుమా? అది దైవికమైనది. దేవుని వాక్యము అని చెప్పడంలో దాని అర్థం అదే. ఈ గ్రంథము మానవుని యొక్క భావావేశమాన్ని కలిగినది కాదు. దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ ప్రవక్తల చేత అనుగ్రహించినది. కనుక వాక్యము దైవికమైనది, దేవుని నోట నుంచి వెడలినది, మానవుని ఊహలో నుంచి వచ్చినది కాదు, మానవ యొక్క రచనా శక్తిని బట్టి కలిగినది కాదు. లేఖనంలో ఏది కూడా మానవుని యొక్క ఊహలో నుంచి పుట్టినది కాదు. అది దైవావేశం వలన కలిగినది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మన జీవితంలో దేవుని వాక్యముతో పెనవేసుకొని ఉండకపోతే మన పిల్లలకు దేవుని వాక్యం మీద శ్రద్ధ ఎలా పుట్టిస్తాం? మన జీవితంలో ఏ విషయం కొరకైనా చూసి చూడట్టుగా ఊరుకుంటూ వచ్చేమో కానీ, ఏ విషయమైనా పిల్లల విషయంలో రాజీ పడవచ్చేమో కానీ, వారు అనుదినము దేవుని వాక్యం చదివే విషయంలో, దేవుని వాక్యంతో సమయం గడిపే విషయంలో, దేవుని వాక్యాన్ని ప్రేమించే విషయంలో, దేవుని వాక్యంతో వారు తమ జీవితమును సంతరించుకునే విషయంలో రాజీ పడితే మనం ఎంత ప్రయాసపడినా, ఎంత చెమట వచ్చినా, ఎంత రక్తము కాల్చినా, ఎంత కన్నీరు కాల్చినా, ఎంత వారి కొరకు కూడబెట్టినా అవన్నీ ఒక దినాన్న కేవలము వికృతల పాలే చేస్తుంది, కన్నీటి పాలే చేస్తుంది. క్రైస్తవ తల్లిదండ్రులారా, దగ్గర దూరంగా ఎవరికైనా ఇదేనా హెచ్చరిక. ఈ అంత్య దినాలలో అపవాది మోసం చేస్తున్న అతి ప్రాముఖ్యమైన సంగతి ఏదైనా ఉంది అనంటే, క్రైస్తవుల కుటుంబాలలో దేవుని వాక్యంతో సమయం గడపకపోవడమే, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే, దేవుని వాక్యాన్ని పఠించే విషయంలో శ్రద్ధ నిలపకపోవడమే, దేవుని వాక్యముతో కూర్చోడకపోవడమే, దేవుని వాక్యాన్ని చర్చించకపోవడమే, దేవుని వాక్యమునకు తమ ప్రాధాన్యత ఇవ్వకపోవడమే, తమ కుటుంబముగా కూర్చుని వాక్యాన్ని చదవకపోవడం, పిల్లలను ఖచ్చితంగా కూర్చోబెట్టి తిండి పెట్టను, వస్తువు కొనివ్వను, కాళ్ళు నిలబడతాను, నువ్వు ఏమైపోయినా పర్లేదు, దేవుని వాక్యం చదవకపోతే గడప దాటడానికి వీల్లేదు అని కఠినంగా హెచ్చరించగలిగేటువంటి తల్లిదండ్రులు ఉంటే బిడ్డలు ఖచ్చితంగా బాగుపడతారు, ఖచ్చితంగా రక్షించబడతారు. వారి స్వభావాలు మారుతాయి. ఆనతి కాలంలో ప్రభువుకు సొంతమవుతారు. దేవుని ఆశీర్వాదాలు ఒక్కటి కూడా చేజార్చుకోరు. వారి కొరకైన దేవుని సంకల్పాలన్నీ నెరవేర్చబడతాయి. వారి విషయమైన దేవుని ఆలోచన అన్నింటిలో వారు నిలబడి ఉంటారు. ఆ వాక్యం వారి చుట్టూ కంచె వలె ఉంటుంది. ఆ వాక్యం వారికి జీవ నది వలె ఉంటుంది. ఆ వాక్యం వారి జీవితాలకు ఆనందదాయకం అవుతుంది. ఆ వాక్యం వారి త్రోవలకు వెలుగుగా, వారి పాదాలకు దీపంగా ఉంది. వారి ముదిమి వచ్చే వరకు వారి త్రోవ తప్పకుండా నడిచిపోయినట్లుగా దేవుని వాక్యం వారిని నడిపిస్తుంది. ఎక్కువగా వారికి తెలివైన మాటలు చెప్పి బోధించలేకపోవచ్చు.
వారి దగ్గర కూర్చొని సున్నితమైన సంభాషణ చేసేటువంటి జ్ఞానం లేకపోవచ్చు. వారితో కూర్చొని నీతి సూక్తులు బోధించగలిగేటువంటి సాక్ష్యము జీవితం లేకపోవచ్చు. దీన్ని వారికి వంట పట్టిస్తే, దేవుని వాక్యాన్ని వారికి పరిచయం చేస్తే, దేవుని వాక్యం విషయంలో రాజీ పడకుండా వారి జీవితాలను దానిని చొప్పించడానికి ఇష్టపడితే, ఆ వాక్యమే నీవు ఆశించే ప్రతి కార్యాన్ని, నీవు చేయలేకపోయిన ప్రతి కార్యాన్ని, నీవు బోధించలేకపోయిన ప్రతి సత్యాన్ని వారికి విషయంలో పరుస్తుంది. ఈ భూమి మీద బతికిన కాలం వారు ఎలా బతకాలో వారు నేర్పిస్తుంది. వారి లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వంలో నీతో కూడా ఉండేందుకు కొరకు వారిని ప్రోత్సహిస్తుంది. నిత్యత్వం నీతో కూడా వారు ఉండేందుకు కొరకు ఆ వాక్యమే వారు నడిపిస్తుంది. నెవర్ కాంప్రమైజ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెవర్ టేక్ ఇట్ యాజ్ అ గ్రాంటెడ్. నెవర్ టేక్ ఇట్ లైట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య విషయంలో ఎప్పుడు నా జాగ్రత్త వహించద్దు. ఈ రోజు మధ్యాహ్న కాలం గడిచిన అనేక దినాలుగా మోకాల మీద కన్నీరు కార్చి, ప్రభువా ఈ విషయంలో నాకు నా చేతికి అప్పగించబడిన ఆత్మలు, నా చేతికి అప్పగించబడిన ఆత్మలు, నేను కాయుటకు, నేను పోషించుటకు, నేను నీ ఎదుట నిలబెట్టుటకు, నీ రాకడలో ఎత్తబడే వారిగా సిద్ధపరచడానికి నాకు ఇచ్చిన ఆత్మల విషయంలో ఇదిగో నా భారం. ప్రతి ఒక్కరూ నీ వాక్యముతో అధికమైనటువంటి సమయం గడపాలి. వాక్యమును ప్రేమించాలి, దాన్ని చదవాలి, గైకొనాలి, ధ్యానించాలి, దాని ప్రకారం జీవించేవారు. ఇది ఒక్కటే చాలు ప్రభువా. ఈరోజు లోకములో, క్రైస్తవ లోకములో ప్రసంగాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఒక్క వాక్యం చదువుతాడు అయ్యగారు మొదట. ఆ ఒక్క వాక్యం చదివిన తర్వాత ఇక మిగతా 45 నిమిషాలు 50 నిమిషాలు ఒక పావుగంట జోకులకు వెళ్ళిపోతుంది, ఓ పావుగంట పాటలకు వెళ్ళిపోతుంది, ఓ పావుగంట లోకంలో న్యూస్లు వెళ్ళిపోతాయి. అక్కడండి ఏం జరిగిందంటే, ఇక్కడండి ఏం జరిగిందంటే న్యూస్లు వెళ్ళిపోతాయి. ఆ 45 నిమిషాలు, గంట సేపు వర్తమానములో ఒక వాక్యం వెంబడి మరొక వాక్యం, ఈ వాక్యానికి మరొక వాక్యం, ఆ వచనానికి మరొక వచనం, ఆ వచనానికి మరొక వచనం, ఇదిగో ఈ వాక్యం, ఈ తలంపు ఈ తలంపు, ఇలాగ వాక్య సమృద్ధి కంటే గంట సేపు ప్రసంగం అయితే ఉంటుంది. కానీ దాని మధ్యలో వింతలు, వినోదాలు, హాస్యాస్పదాలు, నవ్వులు, ఇవి జోకులు, ఇవన్నీ సగం అయిపోతాయి. చివరికి మొత్తం అంతా అయిన తర్వాత ఆ చదివిన ఒక్క వాక్యానికి గంట సేపు అయిపోయింది. చుట్టూ తిరిగి అక్కడక్కడ. ఆ ప్రసంగం బ్రహ్మాండం ఎందుకు? సూటు బూటు వేసుకున్నారు కాబట్టి. ఆ ప్రసంగం బ్రహ్మాండం ఎందుకు? మంచి కథలు నాకు చెప్పారు కాబట్టి. ఆ ప్రసంగం బ్రహ్మాండం ఉంది ఎందుకు? మంచి జోకులు నాకు చెప్పారు కాబట్టి. మధ్యలో ఊపొచ్చి 4 పాటలు పాడారు కాబట్టి. ఇదేనా దేవుని వాక్యం అంటే? దేవుని వాక్యం గద్దించేది కాదా? మొదటితనం నేను జ్ఞాపకం చేశాను, దేవుని వాక్యం దైవికమైనది. రెండవది, దేవుని వాక్యం అధికారం గలది. రండి తిమోతికి రాసిన పత్రిక, God's word is divine and secondly God's word is authoritative. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. గమనించండి, ప్రతి లేఖనము దైవావేశమున దైవ ప్రేరణ కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, రెండోది చెప్పండి, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అను శిక్షణము. God's word is authoritative even to condemn and to correct. తప్పు దిద్దేందుకు దేవుని వాక్యం. తప్పు మీద అలాగలాగా నున్నగా అయితే ఇదిలేండి అన్నట్టు తేలిక మృదువుగా మాట్లాడేసి 4 ఆశీర్వాదాలు, శుభవచనాలు, మీకు కలుగునుగాక అంటే కలగదు. దేవుని వాక్యం అధికారం గలది. తన అధికారానికి లోబడితే గద్దించే అధికారం గలది, తప్పు దిద్దే అధికారము కలది దేవుని వాక్యం. మన చెడుతనమును పోగొట్టేది దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం శుద్ధితో పోల్చబడింది. కంసాలు అని అగ్ని వంటిది కాదా? శుద్ధి వంటిది కాదా? మలాకి గ్రంథము మన జీవితంలో దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యతను జ్ఞాపకం చేసుకోవాలని కోరుదాం. 3వ అధ్యాయం 2వ వచనం, మలాకి 3:2. ఎవరు సహింపగలరు? ఏందమ్మా చదవండి గట్టిగా. ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన
కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. చెప్పండి, సబ్బు చూస్తే మురిగిపోయిందా, సబ్బు రుద్దుకుంటే మురిగిపోయిందా? ఇప్పుడు మనం చూస్తున్నాము, రుద్దుకుంటున్నాము. చెప్పండి, చూసే బ్యాచే. బైబిల్ మా ఇంట్లో ఉందండి, మనిషికో బైబిల్ ఉందండి, మనిషికోగా బైబిల్ ఉందండి. అది షెల్ఫ్ లోనే ఉంటుందండి. అప్పుడప్పుడు ఇట్లాంటి దులిపి అలా పట్టుకొని వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెడుతుంటామండి. మళ్ళీ వారం అంతట్లో మళ్ళీ 4 పేజీలు తిప్పేదిగా, 4 అధ్యాయాలు చదివేదిగా టైం దొరకదండి. మనం సబ్బు కళ్ళతో చూసే బ్యాచ్, అది మనం రుద్దుకునే బ్యాచ్ కాదు. అందుకని మనం మురికి పోవటం లేదు కదా. రెండవది, దేవుని వాక్యము అధికారం కలది. దేనికి అధికారం కలది? తప్పు దిద్దుటకు, గద్దించుటకు అధికారం. దేవుని వాక్యం చదివినప్పుడు చాలా సార్లు ఎలా ఉంటుందంటే, వాక్యం చదువుతుంది. ఈరోజు చదివే వాక్యంలో ప్యాకెట్ ఆడడానికి వెళ్తున్నాను. ఈరోజు చదువుతున్న వాక్యంలో, నీవు వెళ్ళు కార్యము సఫలమై నీవు వర్ధిల్లుదు కాక వస్తే బాగుందని ఎదుగుతా ఉంటున్నమాట. నీవు చేయు పని సఫలం ఉన్నది. నీవు బయలుదేరదు ఎక్కడికి? వాక్యం చదువుతున్నప్పుడల్లా నీకు దీవెన కలుగుగాక, ఆశీర్వాదం కలుగాక, నీ శత్రువులు సిగ్గుపడరు కాక. అబ్బా, సరిపోయింది వాక్యం, బడి దొరుకుతుంది ఈరోజు. అది తెలిపోయింది వాక్యం. ఇది మనం రేపు కూడా తీసుకొద్దాం. ఎప్పుడు కూడా కీర్తనే, ఎప్పుడైనా కీర్తనే, ఎప్పుడైనా కీర్తనే. బాగుంది అంటే దేవుని వాక్యం చదివినప్పుడు మాకు బోధించమని సంగతులు చెప్తున్నాను. ఏ రోజు ఉంటామో ఏ రోజు పోతామో ఏమో తెలియదు. నేర్చుకున్న ఏవైనా 4 నేర్పిస్తే నేర్చుకుంటే మంచిది. నా దగ్గర చూడండి, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన పద్ధతి ఏంటంటే, బైబిల్తో పాటు ఒక బుక్ ఉండాలి. అది డైరీ కానీ ఒక నోట్స్ కానీ ఉండాలి. ప్రతిదినం మౌన ధ్యానం చేసినప్పుడు, అంటే ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకున్నప్పుడు ఆ అధ్యాయంలో ఆజ్ఞ ఏదైనా ఉంటే రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోవాలి. రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోవాలి. దేవుడు ఏదైనా ఒక మాట సెలవిస్తుంది, ఇలాగ చేయమనంటే దాన్ని బ్లూ ఇంక్తో అండర్లైన్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఆశీర్వచన మాట ఉంటే దాన్ని గ్రీన్ ఇంక్తో అండర్లైన్ చేసుకోవాలి. ఇది పాపము, ఇలాగ చేయకూడదు అనేది ఉంటే దాన్ని బ్లాక్ ఇంక్తో అండర్లైన్ చేసుకోవాలా. ఇలాగ నేర్పించబడి అలాగే దేవుని వాక్యాన్ని మంట పట్టించుకున్న కారణం చేత, దేవుని వాక్యంలో ముడిపెట్టబడిన కఠినంగా దేవుని వాక్యాన్ని నేర్పించిన కారణం చేత, ఈరోజు లోకములో బెత్తినంత ఆస్తి లేకపోయినా, 1000 రూపాయలు మా పేరుని ఎక్కడ ఫిక్స్డ్ చేయకపోయినా, భూమి మీద ఫలానాదంటూ ఏమీ లేకపోయినా, ఈరోజు ఇంకా దేవుని ముందు నిలబడగలుగుతున్నామని అంటే దేవుని వాక్యంతో ఇచ్చిన పరిచయమే. రాత్రి 12కి పడుకున్నావో 1 గంట పడుకున్నావు అనవసరం. ఎగ్జామ్స్ ఉన్నాయి, రాత్రితో చదివి లేటుగా పడుకున్నారు అంటే అనవసరం. ఉదయం 5:30 గంటలకు పాట పాడితే లేచి కుటుంబ ప్రార్థన కూర్చోవాలంతే. కుటుంబ ప్రార్థన కూర్చున్న దగ్గర నుంచి 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆయన చెప్తే ఆయన వెనకాల వచనం చెప్పాలి. అది 30 వచనాలు ఉన్నాయా, 40 వచనాలు ఉన్నాయా, 10 వచనాలు ఉన్నాయా అనవసరం. ఈ రోజు దిన అధ్యాయం ఫ్యామిలీ పేరు పోషన్ ఏంటంటే, he will tell and we have to repeat after him even the age of 5. రాజీ లేదు. స్కూల్ టైం అవుతుందా, ఇంకొక టైం అవుతుందా అనవసరం. రాత్రి లేటుగా పడుకున్నారా, ఆరోగ్యం బాగుందా, అనారోగ్యం అనవసరం. ఉదయాన్నే లేచామా, పాట వినబడితే కూర్చున్నామా, పాట అయిపోయిన తర్వాత బైబిల్ తీసుకున్నామా, ఆయన అధ్యాయం చదువుతున్న ఒక వచనం చదివితే వెనకాల చదివామా, లేదా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆయన చెప్తే వెనకాల చెప్పామా. ఈ రోజు దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే బ్రతుకుతున్నామని చెప్పడానికి, వాక్యానికి వేరుగా జీవితాన్ని కనీసం కలలోనైనా ఊహించుకోలేమని చెప్పడానికి, వాక్యమే లేకపోతే బ్రతికే ఉండేది కాదు అని చెప్పడానికి, వాక్యమే లేకపోతే ఆదరణ ఉండేది కాదని చెప్పడానికి కారణం పసితనం నుంచే కఠినంగా దేవుని వాక్యంతో పెంచడమే. దేవుని విషయమైనా కాంప్రమైజ్ అవ్వచ్చు, దేవుని వాక్య విషయంలో లేదు. ఆదివారం కంఠస్థ వాక్యం అవి చెప్పాలి, సండే స్కూల్కి వెళ్ళేసరికి కంఠస్థ వాక్యం అప్పు చెప్పాలి. వారంలో మధ్యలో కూర్చొని ఆ కంఠస్థ వాక్యం నేర్చుకున్నారా చెప్పండి అని ఇంట్లో ముందు అప్పు చెప్పించుకోవడం. ఆదివారం ఒకవేళ కంఠస్థ వాక్యం కనుక సరిగా అప్పచెప్పకపోతే సండే స్కూల్ టీచర్ చెవి మెలేసిన తప్పు లేదు, కొట్టండి, ఏమైనా చేయండి ఇష్టం. నిమ్మ చెట్టు ఉండేది, నిమ్మ చెట్టుకు తాడేసి కట్టినా ఏం పర్లేదు, కట్టండి. మా పిల్లలు అందరూ ముందు సిగ్గుదిస్తారు బుగ్గుదిస్తారు ఏం లే. వాడు పెద్ద అయిన తర్వాత మా సిగ్గు తీయకుండా ఉండాలంటే ఇప్పుడు వాడు సిగ్గుపోయినా పర్లే. ఈ మధ్యాహ్న కాలం నేను ప్రసంగం అని అనడం లేదు, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను.
మీ కాలు పట్టుకొని బ్రతిమలాడడానికి ఇష్టపడతాను. మీ కుటుంబాలలో దేవుని వాక్యంతో సమయం గడపకపోతే భవిష్యత్తు ఉండదు, భవిష్యత్ దీవెనలు ఉండవు. దేవుని వాక్యం దైవికమైనది, అధికారం గలది. మూడవది, దేవుని వాక్యం సజీవమైనది, లివింగ్ వర్డ్, సజీవమైనది, జీవవాక్యం ఇది. నాలుగవది, దేవుని వాక్యం పదునైనది, షార్ప్ గాడ్స్ వర్డ్, ఎఫెక్టివ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం శక్తి గలది, దేవుని వాక్యం శక్తి గలది. రెండు వచనాలు చూపిస్తాను మీకు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. మాని శక్తిగల, ఏ వాక్యం చెప్పండి? శక్తిగల వాక్యం. మీ మాటకు అంత శక్తి ఉండకపోవచ్చు. సహోదరుడా, నీ భార్య నీ మాట వినడానికి నీ మాట అంత శక్తిగలది కాకపోవచ్చు, కానీ ఆమెను సరిదేయగలిగేది, చలి చేయగలిగేది శక్తి దేని గురించి చెప్పండి? దేవుని వాక్యానికి ఉంది. నీ భర్త జీవితాన్ని సరిచేయగలిగే శక్తి నీకు లేకపోవచ్చు, దేవుని వాక్యానికి ఉంది. నీ పిల్లలను సరిచేయగలిగిన శక్తి నీ మాటకు లేకపోవచ్చు, దేవుని వాక్యానికి ఉంది. శక్తి గల దేవుని వాక్యం ఇస్ అ పవర్ఫుల్ గాడ్స్ వర్డ్, ద డైనమిక్ ఆఫ్ గాడ్, డైనమిక్ గాడ్స్ వర్డ్, ద డెఫినెట్ గాడ్స్ వర్డ్. స్థిరమైన దేవుని వాక్యం, నిలకడైన దేవుని వాక్యం. ఆకాశములు భూమి తత్తలిన నా వాక్యంలో సున్నైన పొల్లేరునా తప్పిపోదు. నీవు దేవాని వాక్యం ఆకాశము నిత్యం నిలకడగా ఉన్నది. అబైడింగ్ గాడ్స్ వర్డ్ అండ్ ఆల్సో రిఫ్రెషింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము తెప్పరిల చేసే వాక్యం. ఏ వాక్యం చెప్పండి? తెప్పరిల చేస్తుంది. కష్టాల్లో పోతున్నావా? మనుషుల మాటల పొందుకేసి కాసుపడుతున్నావు? శ్రమలు కూడా వెళ్తున్నావా? దుఃఖములు కూడా వెళ్తున్నావా? ఎక్కడో ఉపశమనాన్ని ఎందుకు ఆశపడుతున్నావు? ఎవరి దగ్గర కూర్చుని నీ గోడంతా వెళ్ళబుచ్చుకొని వారేదో రెండు జాలిగల మాటలు, సానుభూతి మాటలు మాట్లాడితే ఆదరించబడాలని ఎందుకు కోరుతున్నావు? నో, నెవర్. 19వ కీర్తన 7వ వచనం అందరం బిగ్గరగా చదివి ప్రార్థన చేసుకున్నాం. 19వ కీర్తన Psalm 19 verse 7. తెప్పరిల చేసే దేవుని వాక్యం, బెనిఫిషియెంట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం లాభకరమైనది, నిన్ను ఫలింపజేసేది, నిన్ను స్థిరపరిచేది, నిన్ను వృద్ధి పొందించేది, నీకు విజయవంతంగా జీవితానికి సహాయపడేది, నీ జీవితంలో వాగ్దాన పూర్వకమైనది దేవుని వాక్యం. ఆ చదవండి అందరూ కలిసి బిగ్గరగా స్వరాలు ఎత్తి చదవాలండి. బుడబుడు చదవకూడదు, గట్టిగా చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. 8వ వచనం. యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిలబడమైనది, అది కన్నులకు. యెహోవా అందేన భయము పవిత్రమైనది, అది నిత్యము. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అది కేవలము. అందుకు గాను 10వ వచనం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినది, తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందను, వాటిని కైకొనుట వలన. గట్టిగా చెప్పండి. వాటిని కైకొనుట వలన, వాటిని కైకొనుట వలన, వాటిని కైకొనుట వలన. మోకరించండి, దేవునితో చెప్దాం. ఈ రోజు నుంచి ఒక కొత్త తీర్మానం తీసుకుంటాను. ప్రభువా, బైబిల్ నా చేతిలో నుండి, నా ఇంట్లో నుండి జీవితాంతం బైబిల్ 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 బైబిల్. కానీ నేనే ఒక్కసారి కూడా ఇంకా చదవలేదు, ఇంకా పూర్తి చేయలేదు. లాభకరమైనది, కానీ నేను ప్రేమించలేదు. దేవుని వాక్యం ఈరోజు మన చేతిలో ఉండడానికి చెల్లించబడిన క్రయం చాలా గొప్పది. ఈరోజు మన భాషలో బైబిల్ ఉందంటే దీని వెనకాల కొన్ని పురాణాలు త్యాగం చేయబడ్డాయి. బైబిల్ తర్జుమా చేస్తున్నందుకు
చంపేశారు, జైల్లో పెట్టారు, హతాసాక్షులయ్యారు. చివరికి దేవుని వాక్యం మన భాషలోకి వచ్చింది. దేశాలు విడిచిపెట్టి పరదేశాలకు వచ్చి మన భాషలో బైబిల్ తర్జుమా చేయడానికి ప్రయత్నం చేశారు. విలియం కేరీ ఇంగ్లాండ్ దేశాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చి వెస్ట్ బెంగాల్లో తాను సింగపూర్ అనే ప్రాంతంలో తాను వసతి ఏర్పరచుకొని తన భార్య అక్కడ విషజ్వరానికి గురై చనిపోయినా, తన కొడుకు విషజ్వరానికి గురై చనిపోయినా ఈ దర్శనం విడిచిపెట్టకుండా తెలుగు నేర్చుకొని బైబిల్ అనువదించి దాన్ని ముద్రించడానికి ముద్రణాయంత్రాలు తెప్పించి మన భాషకు బైబిల్ అందించాడు. ఈరోజు మనకు తేలిగ్గా ఉంది కదా. ఎన్ని గంటలు ఎక్కడెక్కడ గడుపుతున్నాం, దేవుని వాక్యంతో ఎన్ని క్షణాలు గడుపుతున్నాం. తదేకంగా కూర్చొని దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరువు ప్రభు అని అడిగి, జుండెతైన దారుల కంటే మధురముగాను మేలు బంగారం కంటే కొరదగలదుగా ఇచ్చి దేవుని వాక్యాన్ని పఠించిన దినాలు కరువైపోయినాయా? నీవు దీవించబడాలంటే, తోలి తొట్టులోకుండా ఉండాలంటే, నెమ్మది కలగాలంటే, నిలిచి ఉండాలంటే, గొప్ప లాభం నీకు కలగాలంటే, తెప్పులుగా చేయబడాలంటే, ముందున్న నీ జీవితానికి మార్గం తెలియాలంటే, నీ కార్యములు సఫలం కావాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించు. నా స్నేహితుడా, సహోదరి, దేవుని వాక్యంతో అధికమైన సమయం గడుపు. వ్యర్థంగా కాలంలో పోనీయకు. ఎన్ని అధ్యాయాలు చదువుతావు, ఎన్ని పుస్తకాలు చదువుతావు, దేవుని వాక్యం చదువుతా ఉన్న కొలది వివేకి అవుతావు, జ్ఞాని అవుతావు, శక్తి అవుతావు. వాక్యం నీ హృదయంలో కార్యం చేస్తుంది, నీ జీవితాన్ని అలంకరిస్తుంది, నీ జీవితంలో ఆశీర్వాదంలో తీసుకొని వస్తుంది.